ఎన్నిసార్లు వచ్చిందో ఓటమి, ఎంతవరకు? పడతా లెగుస్తా, పోరాటంలో గెలుస్తా ఓడతా. గుర్తుపెట్టుకో, అంతిమ విజయం మనదే, మన ప్రభుది మనదే. గెలుస్తాం అంతే. అదే స్వరం ఉండాలి. పిచ్చి దర్శనాలు వద్దు, పిచ్చి కళలు వద్దు. వాడు చూపిస్తాడు, ఏదేదో అయిపోతున్నాడు చూపిస్తాడు, అది నమ్మొద్దు. నువ్వు ఓ మోకాళ్ళుని ప్రార్థన చెయ్యి, వదిలేసాయి. అంతేగాని నాకేందో ఎట్టొచ్చింది అందరికి సాటింపేసి అదే కలవరింపులో ఉండొద్దు. ఏమొచ్చింది, ఏందో నాకేందో అయిపోయినట్టు కలవచ్చింది. తీసేయి, దేవునికి ప్రార్థన చేసి అప్పచెప్పేసి ఇక కళ కూడా పక్కన పెట్టి కేసు రాసి అప్పచెప్పి ఇంక వదిలేసి ఇంకంతే. పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు ఇక వాడిని అన్నట్టు. ఎఫ్ఐఆర్ రాపించటమే నీ పని, ఇంక దొంగవాడిని పట్టుకొచ్చే పని పోలీసు వాళ్ళది. అంతేనే ఏమైనా చేస్తావు, నువ్వేమైనా ఎతుకుతావా? అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు పైన, కేసు రాసి అప్పచెప్పు అంతే. నోట్ అయిందాక మొర్ర పెట్టు, నోట్ అయిందంటే ఇంక వదిలేసే ఇంకంతే. ఇక మొత్తం ఆయన డీల్ చేస్తాడు, ఎక్కడెక్కడ ఏమేమి తిప్పుకొని రావాలో ఆయన తిప్పుకొస్తాడు. ప్రశాంతంగా ఉంటున్నావు. ఆమేన్. పాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు. పాడండి, జూమ్లో ఉన్న వాళ్ళు కూడా కనపడుతున్నారు, పాడండి, మీరు కూడా పాడండి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యాని. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే. గట్టి పాడాలి. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గుర్తుపెట్టుకో, చివరిగా చెప్తున్నాను, శత్రువు స్వరానికి లొంగి లోనయ్యి భయపడి కృంగిపోవటం మొదలు పెడితే అది ఎక్కువైద్ది. వినటానికి అలవాటు పడి చెవి ఇచ్చావంటే ఎక్కువైద్ది, ప్రమాదం. ఒకవేళ నీకు అలాగా ప్రేరణలు వచ్చినాయి అనుకో, నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం ఎక్కువ చేయి, దేవుణ్ణి మహిమపరచడం ఎక్కువ చేయి, దేవుణ్ణి సన్నుతించడం ఎక్కువ చేయి. రివర్స్ గేర్ ఇదే. దేవుణ్ణి ప్రస్తుతించడం ఎక్కువ చేయి. ఆ స్వరం మీకు ఆగిపోయింది.